మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందా? అందుకోసం ఫోటోగ్రాఫర్స్ అని, ప్రీ వెడ్డింగ్ షూట్స్ అని, మేకప్ అని, మెహందీ అని, ఫ్లవర్ డెకరేషన్ అని, ఇవన్నిటికి ది బెస్ట్ క్వాలిటీ ఎక్కడా అని ఆలోచిస్తున్నారా? ఇవన్నిటికి ఒకటే ఆన్సర్, ఆర్కే ఫోటోగ్రఫీ అండ్ ఈవెంట్స్. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ స్క్రీన్ పైన ఉన్న నంబర్కి కాల్ చేసి మీ స్లాట్ని బుక్ చేసుకోండి. హలో మమత, ఎక్కడున్నావు? ఇగో నేను ఇంట్లో ఉన్నా. నువ్వేడున్నావు? బ్రిడ్జ్ దగ్గర. అవునా, సరే సరే వస్తున్నా, ఒక 5 minutes. ఎంతసేపు అవుతుంది? 5 minutes లో వస్తా. సరే తొందరరా. సరే సరే నేను వస్తా, నువ్వు అక్కడనే ఉండు. ఓకే బాయ్. అమ్మా, నేను కాలేజ్కి వస్తున్నా. కొద్దిగా ఆగు బిడ్డ, ఆ. కొద్దిగా. బిడ్డ మంచిగా పోయి మంచిగా రా, మంచిగా చదువుకో. కాలేజీ అయిపోగానే చక్కగా ఇంటికి రా. సరే అమ్మా, నేను పోతున్నా. సరే మంచిది బిడ్డ, మెల్లగా పోయి మెల్లగా రా. సరే. తినేయాలకు రా, అందరం ఒకసారి తిందాం. వాడిని ఇట్టే చేయి, లేతో దేనికి పనికి రాకుండా పోతాడు. అట్లా ఏం కాదు, నా కొడుకు గురించి నాకు తెలుసు. నా కొడుకు మహారాజు. ఎప్పుడు వచ్చినావు? చాలాసేపు అవుతుంది వచ్చి. అవును, ఎందుకు లేట్ అయింది? ఏం లేదు, ఇంట్లోంచి వచ్చేలకు టైం పట్టింది. ఇక టెన్షన్ అవుతుందా? టెన్షన్ ఏం లేదు, మా అమ్మ గురించి ఆలోచిస్తున్నావు. అవును, నాకు కూడా బాధగా ఉంది. చిన్నప్పటి నుంచి మీ అమ్మ ఎంత బాగా చూసుకుందో నాకు తెలుసు. మీ అమ్మను వదిలిపెట్టొచ్చుడు ఎంత కష్టమో, ఆ పెయిన్ నాకు తెలుసు. అట్లా ఏం లేదు మమత, నిజానికి మా అమ్మకి చెప్పే పెళ్లి చేసుకోవాలి మనం. కాకపోతే మా నాన్నకు తెలిసిందనుకో అస్సలు ఊకోడు. అందుకే ఇట్లా చేయాల్సి వచ్చింది. ఎప్పటికైనా వాళ్ళు అర్థం చేసుకుంటారు. మనం కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇంటికి పోదాం, సరేనా? పోదాంపా, టైం అవుతుంది. లక్ష్మి, 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 నీ కొడుకు ఎంత ఘనకార్యం సరికేనా? ఇవాళ అమ్మాయిని ప్రేమించినట్ట ఉత్తరం రాసి పెట్టిపెట్టు. నా కొడుకు మహారాజు, ఏం చేయాలో వాడికి మొత్తం తెలుసు అంటే కదా. వాడు చేసిన పని ఇది. ఇక నుంచి మన కొడుకు లేడు, సచ్చినట్టే. కొడుకు ఎంత పని చేసినావురా, ఎంత పని చేస్తావురా దేవుడా. ఒక్కగా ఒక్క కొడుకుని అల్లారు ముట్టుగా పెంచుకుంటే ఇట్లా చేస్తావురా కొడుకు, నా బతుకు. ఎంత పని చేసినావురా నాయనా. ఎంత పని చేసినావురా కొడుకు, ఎదురు నన్ను బొల్లను ప్రేమించినని నాకు ఒక్క మాట చెప్తే నీ అయ్యకు చెప్పి నేను ఒప్పిస్తూ కదరా నాయన. ఎంత మమ్మల్ని వదిలిపెట్టి ఇంత పోయి ఉన్నాయా కాదురా నీకు. మమ్మల్ని ఎట్లా బతుకుమంటావురా? ఏ రాజు, రాజు అమ్మాయి బాగుంది, ఈడి జోడు కూడా బాగుంది. మమత, ఇది మీ ఇల్లు అనుకో, ఏం టెన్షన్ పెట్టుకోకు, నీకు నేనున్నా.
సరేనా, నీకేమైనా అవసరం ఉంటే నాకు చెప్పు. మమతా ఏం చేస్తున్నావు? రాజీవ్, నాకు ఈ ఇల్లు చాలా బాగా నచ్చింది. వదిన కూడా నాకు చాలా బాగా చూసుకుంటుంది. అవునా, సరే అయితే మరి ఇక్కడనే ఉందాం ఇక. ఇక్కడే ఉందాం. అమ్మ నాన్న చనిపోయినాక నాకు ఎవ్వరూ లేరు. చిన్నప్పటి నుంచి నేను కోల్పోయిన ప్రపంచం నాకు తిరిగి వచ్చినట్టుంది. సరే నువ్వు హ్యాపీగా. మనము అక్క మీద డిపెండ్ అయి ఉండడం కరెక్ట్ కాదు. ఈ ఊర్లో ఏదైనా జాబ్ దొరుకుతాయేమో నేను చూసి వస్తాను. సరేనా, బాయ్. లక్ష్మి బాధపడకే. ఎన్ని రోజులు బాధపడతావు? 3 రోజులు అవుతుంది, ఒక్క ముద్ద కూడా తినలేదా? ఆవిడ అన్నం వేసుకొస్తావు. అటు అటు తిండినా నా కొడుకును వచ్చేదాకా తినరైనా అందరం కలిసి తింటాం అన్న. వాడు వచ్చేదాకా తిండినా నేను వచ్చినా సరే నా కొడుకు వస్తాడు, ఎట్లయినా వస్తాడు. తిండి వీధి లోకాలు ఏది చేస్తే నా కొడుకే కావాలి. నా కొడుకు వస్తే నేను తిన్నట్టు. సిస్, కంగ్రెస్ రా, నువ్వు తల్లిగా అవుతున్నావు. దేవుడా, నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. ఎవ్వరు లేని నాకు ఓ మంచి భర్తనిచ్చావు. ఇప్పుడు నా కడుపులో ఒక నిండు ప్రాణాన్ని పోసావు. నాకు ఓ కుటుంబాన్ని ఇచ్చినందుకు నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. ఈ విషయం మా ఆయనకు ఫోన్ చేసి చెప్పాలి. The number you are trying to call is currently not reachable. Please try again later. The number you are trying to call is currently not reachable. Please try again later. హలో, ఎవరు? హలో, మీరెవరు? నేను 2 టౌన్ కానిస్టేబుల్ మాట్లాడుతున్నామ్మా. 2 టౌనా? రాజు మీకు ఏమవుతాడు? మా హస్బెండ్ అండి. ఎందుకు, ఏమైంది? మీ ఆయన యాక్సిడెంట్లో చనిపోయాడమ్మా. యాక్సిడెంటా? దేవుడా, ఒక్క క్షణం కూడా నా జీవితంలో సంతోషం ఉండనియవా?
కొడుకు ఎంత బాగున్నాడు చూడు. ఇక చూడు ఏమైంది మమత? మా అమ్మ నాన్న అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పుడే ఆ దేవుడు నాకు దూరం చేసిండు. చదువు అంటే నాకు చాలా ఇష్టం, అది కూడా నాకు దూరం చేసిండు. నా ప్రాణం కంటే ఎక్కువైన నా భర్తను కూడా దూరం చేసిండు. ఇప్పుడు నేను వాడిని చూసిండనుకో, వాడు కూడా నాకు దూరం అయిపోతాడు. వదినా, నాకు చిన్న సాయం చేస్తారా? చెప్పు. నా కళ్ళకు గంతలు కట్టి మా అత్తగారింటికి తీసుకెళ్తారా? ఎవరమ్మా నువ్వు? మీ కొడుకుని మీ నుండి దూరం చేసిన దుర్మార్గురాల్ని నేనే మామయ్య. అంటే ఎక్కడమ్మా ఎక్కడమ్మా నా కొడుకు ఎక్కడమ్మా? చెప్పమ్మా, బాంచనమ్మా, నీ కాలు ఊపుతున్నామా, నా కొడుకు చెప్పమ్మా. నీ కొడుకు ఈ లోకంలో లేడమ్మా, యాక్సిడెంట్ చనిపోయాడు. అయ్యో, నా కొడుకు చచ్చిపోయినా ఎంత బాధ చెప్పండి. అయ్యో దేవుడా. ఇదిగో మీ కొడుకు ప్రతిరూపం. ఆగమ్మా, ఇంకా కళ్ళ గంటలు కట్టుకున్నాము. ఇది ఆ దేవుడు నాకు ఇచ్చిన శాపం. RK Village short films ki like, share and subscribe and always keep following it. Good luck. Thank you.